వ్యూస్ త్వరగా రావాలంటే ఏం చేయాలి? షార్ట్స్ అనేవి చాలామంది అన్‌లిస్టెడ్‌లోనూ, ప్రైవేట్‌లోనూ పెట్టి అప్‌లోడ్ చేసి తర్వాత పబ్లిక్‌లో పెడుతుంటారు. దానికి గల రీజన్ ఏంటనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ అయితే షార్ట్స్‌కి వ్యూస్ రావాలంటే ఈ ట్రిక్ ఫాలో అవ్వండి. నాది కొత్త ఛానలే. సో, నేను ఈ ట్రిక్ అయితే ఫాలో అవుతున్నాను. మీరు కూడా ఫాలో అయ్యారంటే వ్యూస్ అనేవి కొంచెం పెరుగుతాయి. చాలామందికి ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్‌లో వ్యూస్ అనేవి తగ్గుతూ ఉంటాయి. తక్కువే వస్తాయి చాలామందికి. సో, అలా రాకుండా మన వ్యూస్ అనేవి పెంచుకుంటూ వెళ్ళాలి. సో, అలా చేయాలంటే ఈ విధంగా షార్ట్స్ అయితే అప్‌లోడ్ చేశారంటే ఖచ్చితంగా వ్యూస్ అనేవి పెరుగుతాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ అయితే మనం షార్ట్ అప్‌లోడ్ చేసేటప్పుడు వాయిస్ ఓవర్ చూసుకోవాలి. మనం వాయిస్ ఓవర్ ఇస్తున్నామా? లేకపోతే సాంగ్ యాడ్ చేస్తున్నామా? చాలామంది సాంగ్స్ యాడ్ చేస్తూ ఉంటారు. వ్లాగ్స్ ఛానల్ అయినా, ఏ ఛానల్ అయినా. ఇంకా సాంగ్స్ యాడ్ చేయడం వల్ల మనకి ప్లస్ పాయింట్ వచ్చేసి ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ అయితే యాడ్ చేసుకోవాలి మనం షార్ట్ అప్‌లోడ్ చేసేటప్పుడు. ఇంకా షార్ట్ మ్యూజిక్ వచ్చేసి ఓన్లీ 1 మినిటే ఉంటుంది. ఆ 1 మినిట్ ట్రెండింగ్‌లో ఉన్న ఆడియో అయితే మనమైతే మన షార్ట్‌కి అప్‌లోడ్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే షార్ట్స్ వైరల్ అవ్వాలంటే మెయిన్ మనం హ్యాష్ ట్యాగ్స్ అనేవి బాగా పర్ఫెక్ట్‌గా పెట్టాలి. మన షార్ట్‌కి తగ్గట్టే హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలి గానీ ట్రెండింగ్ అని, వైరల్ అని పెట్టేస్తూ ఉంటారు. అలా కాదు, మన షార్ట్ ఏం చేసామో అదే వీడియో చేసామో ఆ వీడియోకి సంబంధించిన హ్యాష్ ట్యాగ్సే పెట్టడానికి ట్రై చేయండి. అలాగే ట్రెండింగ్‌లో ఉన్న సాంగ్ తీసుకుంటే మనకి వ్యూస్ అనేవి బాగా పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం వీడియో అప్‌లోడ్ చేసేటప్పుడు అన్‌లిస్టెడ్‌లో పెట్టాలా? లేకపోతే ప్రైవేట్‌లో పెట్టాలా? పబ్లిక్‌లో పెట్టాలా? అని చాలామందికి కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. మనం షార్ట్ అప్‌లోడ్ చేసేటప్పుడు మెయిను అన్‌లిస్టెడ్‌లో పెట్టి అప్‌లోడ్ చేసిన తర్వాత షార్ట్ అనేది అప్‌లోడ్ అయిపోయిన తర్వాత మనం అప్పుడు పబ్లిక్‌లోకి చేంజ్ చేసుకోవాలి. పబ్లిక్‌లో అలా చేసుకున్నట్లయితే మనకి షార్ట్ అనేది వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో, మనకి వ్యూస్ పెరగాలంటే ఈ ట్రిక్స్ అయితే ఫాలో అవ్వాలి. నేనైతే ఈ ట్రిక్స్ ఫాలో అవుతున్నాను. ఫస్ట్ అయితే వ్యూస్ కొంచెం తగ్గాయి. ఇప్పుడు కొంచెం బానే వస్తున్నాయి. ఇలా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఈ ట్రిక్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేనైతే ఫాలో అవుతున్నా. మీరు కూడా ఈ ట్రిక్స్ ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.